వాక్యము మా హృదయంలో పడి నూరంతరిగా ఫలించినట్లుగా మీరే సహాయం చేయమని మీకే స్తుతి చెల్లిస్తూ నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఇక్కడ పరిశుద్ధాత్మడ మీరు మాత్రమే మా మధ్యలో సంచరించాలి. ఆత్మ ద్వారా మాత్రమే నన్ను నడిపించండి. నేను ఎంతవరకు మాట్లాడాలో, ఎలా ప్రసంగం చేయాలో మీరే నన్ను నడిపించు. నేను విత్తిన వాక్యం ఒక్కరికైనా ఇక్కడ ఉపయోగపడాలి. ఖచ్చితంగా ఇక్కడ వధువు ఉందని నేను విశ్వసిస్తున్నాను. ఎత్తబడి విశ్వాసం కలిగిన వారిని ఖచ్చితంగా మీరు బలపరచండి. స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఇక్కడ హానోకు గురించి మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా యొక్క అంశం ఎత్తబోటు అనే అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎత్తబోటు, ర్యాప్చర్. ఈ చివరి దినాల్లో ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి, ఉపవాస కూడికలు జరుగుతున్నాయి, సభలు జరుగుతూ ఉన్నాయి. ఆయా స్థలాల్లో అనేక కూడికలు జరిగిస్తూ ఉన్నారు. ఇదంతా దేనికంటే ఎత్తబాటు గురించి మాత్రమే. ఇంత భక్తి చేసి రేపు దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరేమోనని నేను భావిస్తూ ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యావత్ ప్రపంచంలోని క్రైస్తవ్యం అంతా ఎదురు చూసేది దేని గురించి అంటే ఒకే ఒక దినం గురించి. అదేంటంటే ర్యాప్చర్, ఎత్తబాటు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎంత పాట పాడినా, ఎంత వాక్యాలు చదివినా, ఎంత బోధించినా, ఎంత ప్రార్థన చేసినా నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందో లేదో స్పష్టమైన వివరణ దేవుడి నీకు బయలుపరచాలి. ఎత్తబాటు అనేది ఉంది, దానికి సిద్ధపడాలన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. హానోకు గురించి నేను అధ్యయనం చేస్తా ఉన్నప్పుడు 7వ వాడైన హానోకు ఎన్నోవాడు? 7వ వాడు. ఇప్పుడు మనం ఎన్నోవ చర్చిలో ఉన్నాం. సంఘకాలం ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా ప్రకటన గ్రంథంలో 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాల్లో మనం ఇప్పుడు ఏ సంఘకాలంలో ఉన్నాం? బాప్టిస్ట్ సంఘంలో ఉన్నామా? పెంతెకోస్తు సంఘంలో ఉన్నాం మనం? ఇది మనుషుల ద్వారా ప్రవేశపెట్టబడిన సంఘానికి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏ చర్చిలో ఉన్నాం మనం? లవోదికే చర్చ్, ఎఫెసు, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికే అనబడినటువంటి చర్చిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ లవోదికే కాలం ఏ కాలం అంటే ఇది గుడ్డి కాలం, ఇది దిగంబరత్వం కాలం, ధనవృద్ధి కలగజేసుకున్నాననుకున్న కాలం, నాకు ఏమి కొదువు లేదని చెప్పుకునే కాలం. దేవుడు లేడు, దేవుడు లేకుండా భక్తి చేసే కాలం. ఇంకా చెప్పాలంటే నా నోటు నుండి ఉమ్ములు నిర్దేశించుచున్నాను, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు అని దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్న కాలం ఏదన్నా ఉందంటే లాస్ట్ చర్చ్, చివరి సంఘకాలమైనటువంటి లవోదికే అనబడినటువంటి ఈ సంఘకాలం గురించి ప్రభు మాట్లాడాడు. ఇది ఎన్నవ సంఘకాలం అంటే 7వ సంఘకాలం. నేను ఎన్నో వ్యక్తి గురించి మాట్లాడుతున్నానంటే 7వ వ్యక్తి, అతని పేరే హానోకు గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ లార్డ్. 7వ వాడైన హానోకు ర్యాప్చర్ లో పైకి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఎత్తబాటులో ప్రియులారా, ఇతడు సరిగ్గా 65 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి చూడండి 21 నిమిషం. హానోకు 65 అంటే 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మెతుషాలను కన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరంటే మెతుషాల. ఎన్ని దినాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈ రోజు ఆయుష్కాలం ఎంతవరకు వచ్చిందంటే అబ్రహాం ద్వారా చెప్పబడినట్లుగా బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఎన్ని 80 సంవత్సరాలు. అయినా కూడా ఆయాసంతో కూడింది. హల్లెలూయా. ఇప్పుడు టైం ప్రకారం చూస్తే
లెక్కల ప్రకారంగా చూస్తే ఇప్పుడున్న జనరేషన్ 50 years కంటే ఎక్కువ బ్రతకరు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం తినేటటువంటిది, తాగే నీరు, పీల్చుకునే గాలి, తినే ఆహారం అంతా కూడా విషమైపోయింది కాబట్టి చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి వచ్చేసాం. ఎందుకంటే టైం ఏమైందంటే కౌంట్ డౌన్ అయింది, సమయం అయిపోతా ఉంది. ఎత్తబాటు అనేది ఎంత సమీపంగా ఉందో మన ఆయుష్ కాలం కూడా అంత తగ్గిపోతా ఉంది. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, 65వ సంవత్సరంలో కరెక్ట్ ఇతడు మెతుషాలని కన్నాడు. మెతుషాల ఆయుష్ కలిగిన వాడు. ఆ తర్వాత ఈ హనోక్ ఎన్ని సంవత్సరాలు జీవించాడనే వాక్యం చెప్తుందంటే 23వ వచనాన్ని మనం చూస్తే, హానోకు దినములని 360 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనక అతడు లేకపోయాడు. హానోక్ దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవునితో నడుస్తూ ఉండగా ఒక రోజున హానోకుని దేవుడు తీసుకుని పోయాడు. దేవుడు స్తోత్రం కలుగును. ఇక్కడ మీకు చిన్న మరపు చెప్పాలనుకుంటున్నాను, ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. హానోక్ ఎత్తబడే ముందు నోవాహు అనే వ్యక్తి ఉన్నాడు. హానోకు నోవాహు కూడా కలిసి సహవాసం చేశారు. ప్రైజ్ ది లార్డ్. హానోకి నోవాహుకి సంబంధం లేదు కదా, చాలా ఇయర్స్ ఉంది కదా అని మాట్లాడొచ్చు. కానీ లేఖనం ద్వారా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. హానోకు దగ్గర నోవాహు విద్యాభ్యాసం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హానోకు దగ్గర నోవాహు వాక్య క్రమాన్ని నేర్చుకున్నాడు. అతడు ఎత్తబడే టైంలో నోవాహు చాలా చిన్న ప్రాయంలో ఉన్నాడు. దేవునితో ఏ విధంగా సహవాసం చేయాలో, దేవునితో ఏ విధంగా మనం నడవాలో, ఉగ్రత అనేది ఎలా రాబోతుందో కొన్ని అద్భుతమైన విషయాలు హానోకు నోవాహుకి తెలియపరచడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నా అంశం కాదు, కానీ నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఎత్తబడు గురించి నేను మాట్లాడుతున్నాను. హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఈ రోజున సంఘం కూడా, చర్చ్ అనబడినటువంటి మనం, సంఘం అనేది రాళ్ళు చేత కట్టబడింది సంఘం కాదు, కానీ ఈ దేహం ఈ దేవుని ఆలయం అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే శరీరంలో కాదే నివాసం చేసేది. ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే అంతరాత్మలో నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు నివసించే ఆలయం ఏదంటే స్పిరిట్ అయి ఉన్నది. ఎందుకంటే ఆయన కూడా ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో స్పష్టంగా లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఈ హానోక్ ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నాడు, ఇంటికి పోతున్నాడు, కుటుంబంతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, ఏకాంతంగా బయటికి వెళ్తున్నాడు. ఒక రోజున ఇంట్లో వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎక్కడికి పోతున్నావు? నేను ఏకాంతంగా దేవునితో గడపడానికి పోతున్నాను. ఈ సహవాసం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆది కాండములో ఉన్నటువంటి అవ్వ ఆదాముల దగ్గర వచ్చింది. ఇది అవ్వ ఆదాములు ప్రతి చల్లపూట దేవునితో నడుస్తూ, దేవుని స్వరాన్ని వింటూ, వాక్య ప్రకారంగా నడుస్తున్నటువంటి ఆ పునాది ఏదైనా వనములో పడడం మనం చూస్తూ ఉన్నాం. చర్చ్ క్రమం అనేది స్టార్టింగ్ లో ఎప్పుడు జరిగిందంటే, మనం పగలకి మార్పించాం సంఘాలను, కానీ బైబిల్ ప్రకారంగా ఆదికాండ ప్రకారంగా చర్చ్ అనేది ఎప్పుడు జరిగేదంటే ఈవినింగ్ టైం, సాయంకాల సమయం అది. ఎందుకంటే ప్రతి చల్లపూట ఆదాముతో దేవుడు మాట్లాడడానికి ఏదైనా వనములకు వస్తా ఉన్నప్పుడు వారు ఆయనతో సహవాసం చేశారని లేఖనం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హానోకు ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నాడు, గంటలు గంటలు సహవాసం చేస్తున్నాడు. ఎక్కడి చేస్తున్నాడు హానోకు అంటే అరణ్య భూమిలో చేస్తూ ఉన్నాడు. ఎక్కడి చేస్తున్నాడు సహవాసం అంటే ఏకాంతంగా చేస్తూ ఉన్నాడు. ఎక్కడి చేస్తున్నాడు సహవాసం అంటే అరణ్యములో, ఏకాంత భూమిలో, ఏ మనుష్యులు లేని స్థలాలకు పోయి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు ఆ విధంగా భక్తి చేస్తూ ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, కుటుంబం దగ్గరికి వస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, కుటుంబం దగ్గరికి వస్తా ఉన్నాడు. ఒక రోజున ప్రభు అతను ప్రత్యేకపరిచాడు. హనోక్, నీ దినములు ముగించబడుతూ ఉన్నాయి, నీ శరీరాన్ని మహిమ శరీరంగా నేను మార్చబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా శరీరం అనేది రేపు ర్యాప్చర్ లెక్కబడే ముందు ఇది ఎలా మార్చబడాలంటే మహిమ శరీరముగా మార్చబడాలి. హల్లెలూయా. మనం పుట్టినటువంటి శరీరం మృతమైన శరీరం,
మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించాలని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే మట్టి సంబంధమైనటువంటి, ఇక చెప్పాలంటే ప్రకృతి సంబంధమైన భక్తి చేసేవాడు, ప్రకృతి సంబంధమైన ఆరాధన చేసేవాడు, శరీర సంబంధమైన భక్తి చేసేవాడు రేపొద్దున్న ర్యాప్చర్లో ఎత్తబాటులో పైకి వెళ్ళలేడు. ఎవరు వెళ్ళగలుగుతారు పైకంటే, ఈ శరీరం ఈ భూమి మీద ఉండగానే క్రీస్తుతో మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు, వ్యక్తిగతముగా ప్రత్యేకముగా ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు రోజు రోజుకి మనలో ఎత్తబాటు అనేది ప్రారంభమవుతా ఉంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజు స్వరం వినబడుతుందంట, దేహం మారుతుందంట అనే భక్తులు మనం చేయడం కాదు, కానీ రోజు రోజుకి మన శరీరములో ఎత్తబాటు అనేది ప్రారంభించబడతా ఉందని లేఖనం తెలియజేస్తా ఉంది. రోజు రోజుకి మన శరీరంలో నుంచి ఆత్మ ఏమవ్వాలంటే ఎత్తబడుతూ ఉండాలి, ఎత్తబడుతూ ఉండాలి, ఎత్తబడుతూ ఉండాలి. ఇది ఎక్కడికి ఆకర్షించబడాలంటే పరలోకమందున్న దేవుని వైపు మన శరీరంలో ఉన్న ఆత్మ రోజు రోజుకి ఆకర్షించబడుతూ ఉండాలి. అదే విధంగా హనోకు కూడా రోజు రోజుకి తన శరీరంలో తన ఆత్మ ఎత్తబడుతూ ఒక పరిపక్వంలోనికి ఎప్పుడైతే తన ఆత్మ వచ్చిందో, తన శరీరము, తన ప్రాణము, తన ఆత్మ ఈ మూడు ఏకీభవించినప్పుడు, పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు, ఒక సంపూర్ణమైనటువంటి క్రీస్తు స్వరూపంలోనికి వచ్చినప్పుడు హానోకు యొక్క శరీరం ఏమైందంటే ఈ యొక్క దృశ్యమైనటువంటి ప్రపంచం నుండి అదృశ్యమనబడినటువంటి ప్రపంచంలోనికి హానోకు యొక్క శరీరం పూర్తిగా ఎత్తబాటులోనికి పోయింది. హానోకు ఏమైపోయాడు చూస్తూ ఉన్నారు. హానోకు కనబడట్లేదు. హానోకు ఎక్కడికి పోయాడు? ఏకాంతానికి పోయాడు. ఇంకా రావట్లేదు. ఏమిటి? ఎక్కడికి వెళ్ళాడు ఈ హానోకు అని చూస్తూ ఉంటే హానోకు కనబడట్లేదు. కారణం ఏంటంటే హానోకు యొక్క శరీరం మహిమ కలిగిన శరీరంగా మార్చబడి ప్రియులారా అదృశ్యంగా మార్చబడింది. ఇక చెప్పాలంటే హానోకు ఎత్తబాటులోనికి పోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఎత్తబడినటువంటి పరిశుద్ధులు లేదా క్రీస్తునందు మృతి చెందిన పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఎక్కడ ఉంటున్నాయి? ఎక్కడ నివాసం చేస్తున్నాయి? మందిరాల్లో తిరుగుతున్నాయా? డైరెక్ట్ గా పరలోకం వెళ్ళిపోతారా? లేకపోతే వాళ్ళ ఆత్మలు ఎక్కడ రెస్ట్ లో ఉంటాయంటే బైబిల్ చెప్తా ఉంది, 3వ ఆకాశంలో క్రీస్తునందు మృతి చెందిన ఆత్మలు కానివ్వండి, పరిశుద్ధులు కానివ్వండి, బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే 3వ ఆకాశం. 3వ ఆకాశం అనగా మధ్య ఆకాశం, మధ్య ఆకాశం అనగా పరదైసు. పరదైసు వేరు, పరలోకం వేరు. క్రీస్తునందు మృతి చెందిన పరిశుద్ధులందరూ ఇప్పుడు ఎక్కడున్నారంటే మధ్య ఆకాశం అనబడిన పరదైసులో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. ఈ 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనాన్ని నుంచి మనం చూస్తున్నప్పుడు వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండెను. ఇదిగో అగ్ని రథము, అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఇద్దరంటే ఏలియా, ఎలీషా. ఎలీషా ఎవరంటే ఏలియా దగ్గర ఒక ప్రథమమైన శిష్యుడు. శిష్యరకం నేర్చుకుంటూ ఏలియా దగ్గర ఆత్మ సంబంధమైన కోణములు సాగుతున్న వ్యక్తి ఎలీషా. ఒక రోజున ఏలియాకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఎలీషాకి చెప్తా ఉన్నాడు, దేవుడు నన్ను ఒక స్థలానికి పోమంటున్నాడు. ఎందుకంటే నేను ఆ స్థలంలో నుంచి నేను రూపాంతరం చెందబోతూ ఉన్నాను. నా శరీరం మార్పు చెందబోతా ఉంది. దేవుడు ఈలాగు సెలవిస్తున్నాడు ఎలీషా అని చెప్తా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఒక 3 సార్లు జరిగింది. ఎన్నిసార్లు జరిగింది? ఒక 3 సార్లు జరిగింది. ఇతడు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టను. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇదే 11వ వచనాన్ని కాస్త పైకి మనం చూస్తే 9వ వచనం నుంచి చూడండి ఒకసారి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అనెను. అందుకతడు
నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారమే నీకు లభించును, కనబడని ఎడల అది నీకు కాకపోవును. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఈ సంభాషణ ముందు ఏమని మాట్లాడతాడంటే, నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టనని ఈ విధంగా 3 times మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. ఈలోపు ఎలీషా అనే ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నీకేమైనా కావాలా కోరుకోమని మాట్లాడుతున్నాడు. ఈ రోజున చర్చకు వచ్చినటువంటి మనం క్రీస్తు దగ్గరకు వచ్చి మనం ఏం అడుగుతున్నాం? మనం వాక్యం దగ్గరకు వచ్చి మనం ఆశించేది ఏంటి? ఈరోజు మనం అడిగేది ఏంటంటే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మేము ఆశీర్వదించబడాలి, ఇల్లు కట్టాలి, పొలాలు కొనాలి. చెప్పండి, పిల్ల పాపలు సౌఖ్యంగా ఉండాలి, 3 పువ్వులు 6 కాయల్లాగా ప్రకాశించాలి, మా కోసం ప్రార్థన చేయండి అని కాదు. మేము కోరుకునేది ఎందుకంటే ఇంకేమైనా ఉందని అంటారు. ఇది ఏ భక్తి అంటే ఇది శరీర సంబంధమైన భక్తి. ఈరోజు క్రైస్తవ్యం అనేది ఏ విధంగా సాగుతుందంటే, క్రీస్తు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కోరుకునే భక్తులకైనా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అన్యత్వాన్ని మనం చూస్తే వాళ్ళు కూడా ఎందుకు పోతున్నారంటే, మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి, మేమందరూ సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్స్కి వెళ్ళి వాళ్ళు ఏదో ప్రేర్ చేసుకొని వస్తారు. ఇస్లామిక్ ధర్మాన్ని మనం చూస్తే వాళ్ళు కూడా పోయి నమాజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కోరుకున్న కోరికలు ఏమైనా ఉన్నాయంటే ఈ విధంగానే కోరుతారు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మేమందరం బాగుండాలి, మేమందరం కూడా సస్యశ్యామలం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఇది ఏ సంబంధమైన భక్తి? ఇది దేవుని సంతోషపెట్టే భక్త, శరీర కోరికలను తీర్చుకునే భక్త ఇది. ఒకరోజు ఈ అంశం మీద నేను ప్రసంగం చేసి ఒక మాట మాట్లాడాను. ఈ రోజున ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న వారు చర్చలు ఆరాధన చేయొచ్చు, హైందత్వంలో ఉండే విగ్రహార్థన స్థలాల్లో ఉండొచ్చు, ఇస్లామిక్ ధర్మం కలిగి నమాజ్ చేయొచ్చేమో కానీ ఈ 3 కోరికలు ఈ భూమి మీద ఏ విధంగా ఉన్నాయంటే, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. ఇక్కడ సపరేట్గా ఉండొచ్చేమో కానీ నేను అందరి గురించి మాట్లాడలా, కొందరి గురించి మాట్లాడుతున్నాను. ఒకరోజు మరణించిన తర్వాత ఈ 3 ఆత్మలు కూడా ఒకే స్థలంలో ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు చావు. కారణం ఏంటంటే, ఈ రోజున ఆశ అనేది ఎలా మారిందంటే, శరీర ఆశ శరీర ఇచ్చగా మారి ఈ రోజున ఈ శరీర ఆశలు కూడా చాలా మంది దేవుడిని అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని చాలా మంది ప్రయాస పడుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇది చాలా ఘోరమైన భక్తి, ఇది మోసకరమైన భక్తి. ఇది ఈ రోజున మనం అడగాల్సిందేంటి? ఎలీషా ఏమని అడుగుతున్నాడు? నీ మీద ఉన్న ఆత్మలో 2 పాలు నాకు కావాలని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభిషేకము నాకు కావాలని అడిగాడు. ఆత్మ చేత నేను నింపబడాలి, 2 అభిషేకము నాకు కావాలని అడిగాడు. ఏలి అంటున్నాడు, ఒకవేళ దేవుని చిత్తమైతే నీకు లభించొచ్చేమో, అయితే నా వల్ల అయితే ఏమీ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లా మాట్లాడుతూ ఉండగానే ఆకాశం నుండి అగ్ని రథాలు కనిపిస్తా ఉన్నాయి. ఒక భయంకరమైన సుడిగాలి అనేది వస్తా ఉంది. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, ఏలియాని దేవుడు ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మనుష్యుడు దేవునితో నడుస్తున్నప్పుడు, ఒక మనుష్యుడు దేవునితో పోరాడుతున్నప్పుడు, హానోకు వలె ఒక మనుష్యుడు దేవుడితో సంభాషిస్తా ఉన్నప్పుడు తన ఇంటి వారి నుంచి, రక్త సంబంధికుల నుంచి, తన అనబడిన వారి నుంచి కూడా ప్రత్యేకంగా దేవుడు అతన్ని వేరు చేస్తాడు. ఎందుకు వేరు చేస్తాడంటే, ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా మార్చడానికి ఖచ్చితంగా అతన్ని వేరు చేస్తాడు. ఎలీషా నుండి వేరు చేస్తా ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఏలి యొక్క ఆ శరీరం అకస్మాత్తుగా సుడిగాలి చేత అగ్ని రథాల మీదకి కొనుకోబడ్డాడు. ఎప్పుడైతే అగ్ని రథాల మీదకి అతను కొనుకోబడ్డాడో, ఎలీషా చూస్తూ కేకలేస్తా ఉన్నాడు. ఈ లోపు అతని మీద ఉన్న దుప్పటి అకస్మాత్తుగా కింద పడింది. అతని మీదకి 2 అభిషేకం రావడం జరిగింది. ఈ రోజున అంశం ఏంటంటే, ఎత్తబాటు గురించి నేను మాట్లాడుతున్నాను. వేరే అంశంలోనికి నేను వెళ్ళలేను కానీ ఎత్తబాటు గురించి మాట్లాడుతున్నాను. హానోకు ఏ విధంగా ఎత్తబడ్డాడు? దేవునితో నడుస్తూ ఎత్తబడ్డాడు. ఏలియా ఏ విధంగా ఎత్తబడ్డాడు?
అగ్ని రథముల మీద ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏలియా ఏ విధంగా ఎత్తబడ్డాడు? అగ్ని రథముల మీద ఎత్తబడ్డాడు. ఏలియా పరిచర్య భూమి మీద 5 సార్లు ఉన్నదని లేఖనం తెలియచేస్తా ఉంది. ఏలియా యొక్క పరిచర్య ఈ భూమి మీద 5 సార్లు ఉంటుంది. ఎందుకనంటే ఈ ఏలియా అనబడినటువంటి వ్యక్తి మొదటి పరిచర్య అయితే, ఆ ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా కూడా ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడిగా పరిచర్య చేశాడు. అది 2వ ఏలియా పరిచర్య. 3వ ఏలియా ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు చెప్పాడు, ఇతడు ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడని. హల్లెలూయా. అది 3వ పరిచర్య. 4వ పరిచర్య ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో, బైబిల్ తీయ అవసరం లేదు, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా లేఖనం ఈ విధంగా తెలియచేస్తా ఉంది. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపిస్తానని చెప్పాడు. ఎవరి వాగ్దానం చేసిందంటే దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. ఎవరు ఆ ఏలియా? 4వ ఏలియా పరిచర్య అన్యజనులకు అనగా మనకు ఒక ఏలియా పరిచర్య అనేది ఉంది. స్తోత్రం కలుగునగాక. ఈ భూమి మీద 3 జాతులు ఉన్నాయి. యూదులు ఉన్నారు, సమరయులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ అన్యజనులు అనబడినటువంటి మనకు ఒక ప్రత్యేకమైన పరిచర్య ఉంది. ఆ ప్రత్యేకమైన పరిచర్య ఏంటంటే ఏలియా ఆత్మ కలిగినటువంటి ఒక దైవజనుడు లేక ఒక ప్రాఫెట్, ఆత్మ కలిగిన వ్యక్తి పరిచర్య బైబిల్లో ఉందని లేఖనం తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ తర్వాత 5వ ఏలియా పరిచర్య ఉంది. అదేంటంటే చివరిలో 2 ప్రవక్తలు వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో ఒక 3.5 సంవత్సరాలు వారు సువార్త ప్రకటించబోతున్నారు. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించబోతున్నారు. 7 సంవత్సరాల శ్రమలను మనం చెప్తాం. అయితే 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు అనబడినటువంటి ఒక పోపు, అతను ఎవరు కాదు, రోమన్ క్యాథలిక్ పోప్, అతని ఒక అంత్యక్రీస్తుగా మారబోతున్నాడు. దానికి లేఖనాల్లో నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి వివరణలు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ ఇజ్రాయెల్ దేశంలో 3.5 సంవత్సరాలు సంధి చేస్తాడు. వాళ్ళని ప్రేమతో ఆకర్షిస్తాడు. ఆ టెంపుల్, ఆ డోమ్ ఆఫ్ ది రాక్ అనబడినటువంటి ఆ మసీదును పడేసిన తర్వాత అక్కడ ఒక దేవాలయం అనేది నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగిన తర్వాత ఒక 3.5 సంవత్సరాల వారితో మంచిగా వ్యవహరించిన తర్వాత నిషిద్ధమైనటువంటి జంతువు మందిరంలోకి వెళ్ళి కూర్చుంటుందని లేఖనం మనం చూస్తూ ఉన్నాం. ఆ నిషిద్ధమైన జంతువు ఏదో కాదు కానీ అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అంటే నేనే క్రీస్తునని చెప్పుకున్నటువంటి వ్యక్తి. అతను ఒక పోపుగా ఆ స్థలంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు చిత్రహింసలు అనేది ప్రారంభించబడతాయి. ఆ 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు భయంకరమైన శ్రమలు అనేది ప్రారంభించబడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏలియా, రెండవదిగా మోషే అనబడిన 2 ప్రవక్తలు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ప్రకటించే వాక్య ప్రకారం ఎంతకాలం వారు ప్రకటిస్తారంటే 3.5 సంవత్సరాలు ప్రకటిస్తారు. 5వ ఏలియా పరిచర్య లాస్ట్ లో ఎక్కడ జరుగుతుందంటే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది. ఎవరా ఏలియా అంటే అగ్ని రథాల మీద కొనుకోబడిన అదే ఏలియా యాస్టీస్ గా మరల ఇజ్రాయెల్ దేశం రాబోతున్నాడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా పరిచర్య జరగబోతుంది. వాళ్ళ పరిచర్య ద్వారా ఎంతమంది రక్షించబడుతున్నారంటే ఆల్రెడీ బైబిల్ కూడా క్లారిటీగా చెప్పేస్తా ఉంది. 12 గోత్రాల్లో నుంచి గోత్రానికి వచ్చి 12,000 మంది చొప్పున 1,44,000 మంది రక్షించబడతారని చివరి పరిచర్యని బైబిల్ గ్రంథం బోధిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పరిచర్య జరిగే ముందే సంఘం భూమి మీద నుంచి మహిమ కలిగిన రాకడలో మధ్యాకాశానికి ఎత్తబడాలని లేఖనం కూడా తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇక్కడ నేను ఏలియా గురించి మాట్లాడుతున్నాను. ఈ 5వ ఏలియా పరిచర్య చివరిలో జరగబోతుంది. అది ఎప్పుడంటే లాస్ట్ ఇశ్రాయేలీయులకి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఏలియా మోషేలు వాళ్ళకి వాక్యాలు చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ ఏలియా ఏ విధంగా వెళ్ళాడంటే ఎలీషా చూస్తూ ఉండగా అగ్ని గుర్రముల మీదను రథముల మీదను సుడిగాలులో ఆకాశానికి ఎత్తబడ్డాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇక ఏలియా హానోకు ఏ స్థలంలో ఉన్నాడు అదే స్థలంలో ఏలియా కూడా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రేపు ర్యాప్చర్ జరిగినప్పుడు, ఎత్తబాటు జరిగినప్పుడు హానోకు ఏలియాలు ఏ స్థలంలో ఉన్నారో అదే స్థలానికి మనం కూడా వెళ్ళబోతున్నాము. ఆమేనంటారు ఒకసారి. అదే స్థలంలోనికి మనము కూడా వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం మధ్యాకాశానికి వెళ్ళబోతున్నాం. మధ్యాకాశంలో ఏమి జరుగుతుందంటే
గొర్రెపిల్ల వివాహోత్సవం అనగా విందు జరగబోతా ఉంది. వివాహమైన వాడు మాత్రమే విందులోనికి ప్రవేశించాలి. వివాహం ఎక్కడ జరుగుతుంది? ఇదే భూమి మీద జరుగుతుంది. వివాహములు సగభాగం ప్రధానం. ఇప్పుడు భూమి మీద వధువుకి ప్రదానం చేయబడాలి. ఏంటి ఆ ప్రదానం అంటే? మారు మనసు పొందాలి. అపోస్తుల బోధ ప్రకారంగా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. ఈ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారని వాక్యం తెలియజేస్తుంది. ఏంటి మారు మనసు? ఏంటి బాప్తిస్మం అంటే? బాప్తిస్మం అనేది వివాహములో సగభాగమై ఉన్నది. ఈ సగభాగం అనేది ఎప్పుడు జరుగుతుంది? నీవు మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన తర్వాత వివాహములో సగభాగం అవుతుంది. 2వ భాగం ఏంటంటే, ఎక్కడ ఆగిపోయింది సంఘం ఈనాడు? ఎక్కడ ఆగిపోయిందంటే యోర్దానికి యువతలు ఆగిపోయినట్లుగా కనాను దేశం వెళ్లకుండా ఇజ్రాయేల్ యొక్క వాగ్దానం ఏంటంటే కనాను దేశం. అది అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన దేశం. అది ఈ రోజున అన్ని జనులైనటువంటి మనకు వాగ్దాన దేశం ఏంటంటే, మన వాగ్దానం ఏదో కాదు, పరిశుద్ధాత్మ ఉన్నది. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందునని ప్రభువుకు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్మనబడినటువంటి వాగ్దానము చేత ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద నింపబడతాడో, ఆత్మ చేత నడిపించబడతాడో, వారు మాత్రమే రేపు మధ్యాకాశానికి గొర్రెపిల్ల వివాహోత్సవ విందులోనికి కొనుకోబడుతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంతోషంగా వారు ఒకసారి 2 చేతులు పెట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించెను. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ విధంగా మార్పు చెందుతారో, పరిశుద్ధాత్మతో నింపబడతారో, వారు మాత్రమే రేపు మధ్యాకాశములోనికి ప్రవేశించబోతున్నారని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ ఏలియా గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏలియా అగ్ని గుర్రముల మీద సుడిగాలి చేత ఎక్కడికి కొనుకోబడ్డాడంటే ఆకాశానికి, అంటే మధ్యాకాశానికి. ఆకాశాలు 3 ఆకాశాలు ఉన్నాయి బైబిల్. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే 3వ ఆకాశానికి వెళ్ళారు. ఆ 3వ ఆకాశం ఏంటి? మధ్యాకాశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. ఆమేన్. ఓకే. ఆమేన్. చాలు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ 3వదిగా మనం చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఏలి ఏలి లామా సబక్తా అనబడిన కేక వేసినప్పుడు బిగ్గరగా అతని కేక వేసి ప్రాణం విడిచిందని లేఖనంలో తెలియజేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే అయినా ప్రాణము విడిచెను, సమాధులు తెరవబడ్డాయి, బండలు బద్దలయ్యాయి.
పరిశుద్ధుల యొక్క శరీరాలు లేపబడడం, లేవడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. వీరు ఎవరు అని మనం చూస్తున్నప్పుడు ఆది ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎంతమంది అయితే కాలానుగుణంగా మరణించడం జరిగిందో వారి యొక్క శరీరాలన్నీ కూడా అదే సమయంలో ఎలి ఎలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసి, నా దేవా నా దేవా నన్ను నువ్వేలా చెయ్యి విడిచితు అన్నాడు. ఎక్కడ విడిచాడు? చెయ్యి ఎక్కడ విడిచాడు? చెయ్యి విడిచాడనే లేఖనం చెప్తుంది. ఎక్కడ విడిచాడు చెయ్య? గెత్సెమనే వనములు విడిచాడు. ఎక్కడ? గెత్సెమనే వనములు విడిచాడు. అప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అయినా చెమట రక్తం బిందువులకి కింద పడింది. ప్రైజ్ లార్డ్. మరణ భయం కలిగిన వానిగా ప్రార్థన చేశాడు. ఇంతకీ యేసు ఎవరు అన్న అంశం మీద ఒక ప్రసంగం చేయడం జరిగింది. ప్రభు చిత్తం అయితే ఒకసారి మాట్లాడుతాం దాని గురించి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు సమాధులు తెరవబడ్డాయి, బండలు బద్దలయ్యాయి, పరిశుద్ధుల శరీరాలు పైకి లేసాయి. వారందరూ పైకి లేచిన తర్వాత యేసుక్రీస్తు యొక్క ఆత్మతో పాటు మరల పాతాళానికి వెళ్ళారు వారు. అప్పుడు పరదేశం ఎక్కడ ఉండేదంటే పాతాళం కిందనే ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరదేశ కిందకి వెళ్ళి ఒక అద్భుతమైన మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఏంటి ఆ మీటింగ్ అంటే, యోనా వంటి ఒక సూచక్రియ ఏం చెప్పాడు. 3 రాత్రి పగళ్ళు యోన ఏ విధంగా అయితే సముద్రపు కడుపులో, సముద్రంలో ఉన్నటువంటి త్రిమంగులపు కడుపులో ఏ విధంగా ఉన్నాడు, అదే విధంగా యేసుక్రీస్తు అనబడిన నేను అదే విధంగా ఉంటానని చెప్పి ఒక సూచన చెప్పాడు. వాడు ఆ 3 రాత్రి పగళ్ళు టైం అనేది లెక్కలతో చూస్తే ఎలా ఉన్నాడు అనేది ఈ రోజున చాలా మంది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. దీన్ని కొందరు యెహోవా సాక్షులు కానివ్వండి, యెషువా మెస్సీ అనబడినటువంటి సాక్షులు కానివ్వండి, లేకుంటే సెవెంత్ డే అడ్వెంటిస్టులు కానివ్వండి, చాలా మంది ఇంకా ముస్లిం సహోదరులు కానివ్వండి, ఇంకా క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు 3 రోజులు సంపూర్తిగా లేడు పాతాళములో. శుక్రవారం నాడు సిలువేస్తే ఆదివారం నాడు ఎలా లేచిపోతాడు? 3 రోజులు ఎట్లయితే? 3 రాత్రి పగళ్ళు అని చెప్పాడు కదా, ఎలా లెగిస్తాడు అని చెప్పేసి మాట్లాడారు. దానికి అద్భుతమైన వివరణ కూడా నా దగ్గర ఉంది. ఆ అంశంలో కూడా నేను ప్రసంగం చేయడం కూడా నేను జరిగింది. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బైబిల్ రుజువులతో కూడా ప్రతిదీ లేఖనం స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు తన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే పరదేశంలోనికి వెళ్ళింది. కింద భూమి కింద ఉన్నటువంటి పరదేశంలోనికి తన ఆత్మ వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అద్భుతమైన మీటింగ్ జరుగుతుంది. పాత నిబంధన పరిశుద్ధుల యొక్క ఆత్మలు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ, వాళ్ళ శరీరాలతో ఉన్నారు, మహిమా శరీరాలతో. యేసుక్రీస్తు కూడా వారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు ఆదివారం నాడు తెల్లవారుజామున, అది సూర్యోదయం అని బైబిల్ చెప్తుంది, ఆ రోజు ఆయన శరీరాన్ని తీసుకున్నాడు ఆయన సమాధిలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమాధిని తీసుకున్నప్పుడు యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధుల యొక్క దేహాలు కూడా, మహిమా శరీరాలు కూడా భూమి మీదకి రావడం మనం చూస్తున్నాం. వచ్చి పరిశుద్ధుల యొక్క పట్టణములు, ఆయా స్థలాల్లో ఈ పాత నిబంధన భక్తులు, అదే సమయంలో వారితో పాటు యేసుక్రీస్తు కూడా ఆ యెరూషలేము వీధుల్లో తిరగడం మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి కనిపిస్తున్నారు, అదృశ్యమైపోతున్నారు, కనిపిస్తున్నారు, అదృశ్యమైపోతున్నారు. ఒక అద్భుతమైన మాట చెప్తాను మీకు. కొన్నిసార్లు మన మధ్యలోనూ కూడా పరిశుద్ధుల ఆత్మలు కూడా వస్తాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి. మీరు నాతో ఏకీపించుచున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మన మధ్యలోనికి పరిశుద్ధుల ఆత్మలు కూడా వస్తాయి. ఇది బైబిల్ చెప్తున్న వివరణ. ఇది పరిశుద్ధుల యొక్క ఆత్మలు కూడా వస్తాయి, వచ్చి మన మధ్యలో సంచరిస్తారు. ఈ రోజు నేను ఇక్కడ వాక్యాన్ని బోధిస్తుండగా మీరు వింటున్నారు, మీతో పాటు పరిశుద్ధుల ఆత్మలు వింటున్నాయి. అదే సమయంలో పాతాల సంబంధమైన దురాత్మ సమూహాలు కూడా ఈ వాక్యం వింటున్నాయి. ఈ 3 జోన్స్ లో ఉన్న వారందరూ కూడా వింటున్నారు. ఒకరేమో శరీరులు, ఒకరేమో అదృశ్య లోకంలో ఉన్న పరిశుద్ధుల యొక్క ఆత్మలు, ఆ 5th డైమెన్షన్ లో ఉన్నటువంటి 5వ పరిమాణంలో ఉన్నటువంటి దెయ్యముల యొక్క ఆత్మలు, అవి కూడా వింటా ఉన్నాయి. 7వ పరిమాణంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు కూడా చూస్తున్నాడు దీన్ని.
అన్ని పరిమాణాల్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది ఈ కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధుల యొక్క ఆత్మను భూమి మీద సంచరిస్తూ ఉండగా ఎంతకాలం సంచరించారంటే 40 దినాలు ఇదే భూమి మీద యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క ఆత్మలు 40 దినాలు ఈ భూమి మీద సంచరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 దినాలు సంచరించిన తర్వాత చివరి యాత్ర ఒలీవల పర్వతం మీద నుంచి యేసుక్రీస్తు ఆరోహణం వెళ్తున్న సమయంలో ఒక మహిమ కలిగిన మేఘం ఆయనను చుట్టి ఆయన పైకి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఎవరా మహిమ కలిగిన మేఘం అంటే పరిశుద్ధుల యొక్క ఆత్మల సముదాయం అంతా ఒక చోట గుమ్ముకూడడం వల్ల, ఏకంగా మారడం వల్ల వీరందరూ ఒక మహిమ కలిగిన మేఘముగా మారి యేసుక్రీస్తుతో పాటు ఎక్కడికి వెళ్తున్నారంటే మధ్యాకాశానికి వారిని తీసుకొని పోతూ ఉన్నాడు. ఆ రోజున పరదేశిన మధ్యాకాశములో ఆయనను స్థిరపరిచాడు. ఆమె చెప్పండి ఒకసారి. భూమి కింద ఉన్న పరదేశిని తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ స్థిరపరిచాడంటే మధ్యాకాశం అనబడిన 3వ ఆకాశంలో పరదేశిని స్థిరపరిచాడు ఆయన. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు 3వదిగా ఎవరు లేచారంట పైకి? యేసుక్రీస్తుతో పాటు పాత నిబంధన యొక్క భక్తులు 3వదిగా వారు పైకి ఎత్తబడడం మనం చూస్తూ ఉన్నాం. నిజమేనండి? ఆమె చెప్తారు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 4వదిగా 4వ ఎత్తబాటు కోసం ఈ రోజున పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు కూడా ఈ రోజున వారందరూ కూడా ఏకంగా మధ్యాకాశంలో ఉండి వారు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారంటే చివరిగా ఉన్నటువంటి లవోదికీయ అనబడిన చర్చిలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ఒక వధువు కోసం వారు ఎదురు చూస్తున్నారు. సంఘము అందరూ కూడా వధువు కాదు. ఒక మాట చెప్తున్నా నేను, అన్నిగా భావించొద్దు. 10 లక్షల్లో ఒకడు ఎత్తబడబోతున్నాడు రేపు ర్యాప్చర్లో. ఈ 10 లక్షలు ఎవరంటే క్రీస్తుని కలిగి వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రభువా నువ్వు నాకు కావాలని కేకలేస్తున్న 10 లక్షల మందిని ఒక అరణ్య ప్రదేశంలో వదిలిపెడితే గనక ఆ 10 లక్షల్లో నుండి ఒక్కడు మాత్రమే పైకి వెళ్ళబోతున్నాడు. వీళ్ళతో కూడా లెక్క పెట్టొచ్చు అంటే ఎంతమంది పైకి ఎత్తబడతారనేది. ఈ రోజున ప్రభుని పిలిచే ప్రతి ఒక్కడు కూడా దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, అది స్త్రీ అయినా అది పురుషుడైనా, లేఖన ప్రకారంగా జీవించిన వాడు మాత్రమే, వాక్యంగా మారిన వాడు మాత్రమే, ఆయన వలె మార్చబడిన వాడు మాత్రమే రేపు మధ్యాకాశములోనికి రహస్య రాకడలో రెప్పపాటులో శరీరము మార్పు చెంది మహిమ కలిగిన దేహముగా మారి పైకి ఎత్తబడతారని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని గురించి ఒక మాట నేను చెప్పడం కూడా జరిగింది. చెప్పాలి, ఒక మాట చెప్పామంటే దానికి ఆన్సర్ లేకుండా నేను చెప్పను ఇది కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒక పురుషుడు శరీర సంబంధమైన జన్మ గురించి మాట్లాడుతున్నాను. ఒక పురుషుడు ఒక స్త్రీని తాకినప్పుడు ఇతరులో నుండి విడుదలైనటువంటి వీర్య కణాలు కొన్ని లక్షల్లో ఉంటాయి. కొన్ని 10 లక్షలకి 15 లక్షలకి చెప్పాలంటే చాలా లక్షలకు భయపడి ఉంటాయి. వాళ్ళందరూ ఎవరంటే పిల్లలే. స్త్రీలో నుండి విడుదలైనటువంటి అండం ఒక కణాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, స్వీకరిస్తుంది. మరి ఈ 10 లక్షల మంది సంతానం అంతా ఒక్కసారి పురుషుల నుండి విడుదలవుతున్నటువంటి సంతానం అంతా ఏమవుతుందంటే మొత్తం అంతా చచ్చిపోతా ఉంది. ఒకడు మాత్రం లోపల ప్రవేశిస్తాడు. ఇది ప్రకృతి సంబంధమైన జన్మ. ప్రకృతి సంబంధమైన జన్మలోని ఇంతమంది పిల్లలు అందరూ కూడా స్త్రీ యొక్క గర్భంలోనికి ప్రవేశించకుండా వారందరూ కూడా చనిపోతూ ఉన్నప్పుడు ఒక కణము కోసం స్త్రీ యొక్క అండం ఏ విధంగా ఎదురు చూస్తుందో ఈ రోజున ఆత్మ సంబంధమైన జన్మలో కూడా ఈ 10 లక్షల మంది ప్రభువా ప్రభు అని పిలిచిన వారు కూడా చాలా మంది ఎత్తబడరు, కానీ వారిలో నుంచి ఒక్కరు మాత్రమే ఎత్తబడబోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు దేశం నుండి 20 లక్షల కాల్బలం కనాను దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు వారిలో నుండి ఫిల్టర్ చేసిన తర్వాత యెహోషువ కాలేబులు మాత్రమే కనాను దేశంలోని అడుగుపెట్టి ఆ దేశం యొక్క నైపుణ్యత ఎలా ఉందో చూడడానికి ప్రవేశించారు అక్కడికి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 20 లక్షల్లో నుండి ఫిల్టర్ చేసి ఒక ఇద్దరిని మాత్రమే కనాను దేశంలో పంపించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ రోజున ఈ చివరి లేఖను ఒక మాట చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. నేను దేవుని స్తోత్రం ఒక మాట చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి 1వ దశలోనిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. ఆర్భాటముతోను
ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. చాలా ఈరోజు చాలా మంది మనోళ్ళు పాడేది ఏంటంటే పాట, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద వచ్చేది పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి కాదు, మేఘాల మీద వచ్చేది ఇజ్రాయేలుకి తను ప్రత్యక్షపరచుకోవడానికి రాబోతున్నాడు. మరి మేఘాల మీద వచ్చేది ఎక్కడికి? మనల్ని తీసుకెళ్ళడానికి కాదు. దేవునికి స్తోత్రం. రాకడలు 3 విధాలుగా ఉన్నాయి. మొదటి రాకడలో విమోచించడానికి వచ్చాడు, పాప విమోచన, సర్వ పాప మానవాళి విమోచన కొరకు రక్తం కార్చడానికి వచ్చాడు. రెండవదిగా సంఘాన్ని తీసుకెళ్ళడానికి మధ్యాకాశానికి వస్తాడు, కిందకి రాడు. మూడవదిగా ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళి తను ప్రత్యక్షపరుచుకుంటాడు. దాన్ని హర్ మెగిద్దోన్ యుద్ధం అన్నారు, చివరి యుద్ధం. దాన్ని 3వ ప్రపంచ యుద్ధం అని కూడా మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను. ఇదంతా ఒకసారి జరిగే కార్యం కాదు. ఆర్భాటం వేరు, ప్రధాన దూత శబ్దం వేరు, దేవుని బూర వేరు. ఏంటి ఆర్భాటం అంటే? 2000 సంవత్సరాల కాడి నుంచి అపోస్తలులు అనబడినటువంటి వారి పరిచర్య కాడి నుండి ఏనాడైతే మేడగదిలో వాళ్ళ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎప్పటి నుంచి అయితే వారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దేవదూత అయిన ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే, ప్రకటించే వాక్యం ఎవరిది అంటే అది దేవుని వాక్యం. ప్రకటించే వారు కూడా ఎవరంటే వారు కూడా దేవుని పిల్లలే. స్తోత్రం కలుగును గాక. అంటే ప్రతి కాలములో ఆర్భాటం అనబడిన వాక్యం మ్రోగుతూ ఉంది. దేవుని సువార్త అనేది ప్రకటించబడుతూనే ఉంది. ఎందుకు ప్రకటించబడుతుందంటే ర్యాప్చర్ అనేది ఉంది, ఎత్తబాటు అనేది ఉంది, దేహ విమోచన అనేది ఉంది. రెప్పపాటులో మన శరీరం మార్పు చెందబోతా ఉంది. మన మధ్యాకాశానికి రెప్పపాటులో వెళ్ళాలి అని లేఖనాలు ప్రకటించబడుతూ, లేఖనాలు ఘోషిస్తూ, ప్రియులారా, అపోస్తలులు అనబడినటువంటి శిష్యులు ప్రకటిస్తున్న కాడి నుంచి నేటి వరకు ఆర్భాటం జరుగుతూనే ఉంది. దీన్ని ఆర్భాటం అంటారు. ఆర్భాటం మనకి ఏదో కాదు కానీ వాక్యం యొక్క ఘోష ఉన్నది. వాక్యం ఆర్భాటిస్తూ ఉంది. దేనికి ఆర్భాటిస్తుందంటే సిద్ధపడండి, సిద్ధపడండి, ఆర్భాటిస్తుంది దేవుని వాక్యం. ఈ ఆర్భాటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ప్రధాన దూత యొక్క శబ్దం. ప్రధాన దూత శబ్దం అనగా దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువలో ఉండి బిగ్గరగా కేక వేశాడు, ఏలి ఏలి లామా సబక్తాని. ఎప్పుడైతే ఆ ప్రధాన దూత బిగ్గరగా కేక వేశాడో అప్పుడు ఏమైందంటే పాత నిబంధన భక్తుల శరీరాలు లేపబడ్డాయి. అక్కడ ప్రధాన దూత శబ్దం పరిచర్య కూడా అయిపోయింది అక్కడ. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏ పరిచర్యలోకి వచ్చామంటే ఆర్భాటం అనే పరిచర్య జరుగుతుంది. ప్రధాన దూత పరిచర్య కూడా అయిపోయింది. ఇప్పుడు ఏ పరిచర్యలో ఉన్నామంటే దేవుని బూర అనబడిన పరిచర్యలో మనం ఉన్నాము. ఇప్పుడు దేవుని బూర అంటే దాని అర్థం ఏంటి? ఒక బూర తీసుకొని, ఒక ట్రంఫిట్ తీసుకొని కేకలేసి లేకుండా ఊదే బూర కదా అది. దేవుని బూర అనగా దేవుని యొక్క స్వరమై ఉన్నది. ప్రకటన గ్రంథములో యోహానుతో మాట్లాడుతున్నాడు కదా, రమ్ము అనబడిన స్వరం అతనికి వినబడతా ఉంది. ఏంటి రమ్ము అనే స్వరం? ఎవరికి వినబడుతుందంటే అది పరిశుద్ధులకు మాత్రమే వినబడుతుంది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి మురుకులకి తరానికి వేరై అపోస్తలుల బోధలో సహవాసములో ఉండి ఎడతెగక రొట్టె విరుస్తూ, రొట్టె విరవడం అంటే ప్రభురాత్రి భోజనం చేస్తూ
ఎడతెగక ప్రార్థన చేస్తూ ఎవరైతే ఈ 7 అనుభవాలలో సంసిద్ధులై పరిశుద్ధులుగా మార్చబడి క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారో వారికి మాత్రమే రమ్ము అనబడినటువంటి స్వరం వినబడుతుంది. ఆ స్వరం వినబడినప్పుడు రెప్పపాటులో ఏమవుతుందంటే శరీరాలు మార్పు చెందబోతా ఉన్నాయి. దీని గురించి పౌలు ఏమని మాట్లాడాడంటే, మృతులు అనబడిన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవులమైండు మనము వారితో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కోవడానికి ఇక్కడి నుంచి మన మధ్యాకాశానికి పోతాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్తాం మన మధ్యాకాశానికి? ప్రభువుని ఎదుర్కోవడానికి. ఎందుకు మనల్ని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు మీకు తెలుసా? దేవదూతలు వచ్చంట ఇటోకులు పట్టుకొని ఎత్తుకుపోతారంట అన్నారు. ఎవరు చెప్పారు దేవదూతలు వచ్చి ఎత్తుకెళ్తారని? ఏ లేఖనంలో ఉంది? మనల్ని తీసుకెళ్లేది ఎవరంటే మహిమా శరీరాలు వచ్చి మనల్ని తీసుకెళ్తాయి పైకి. ఏంటి మహిమా శరీరాలు తెలుసా మీకు? మీ వలే ఒక మహిమ పరలోకములో ఉంది. దీని గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతాడు. భూమి మీద ఒక గుడారం ఉంది, పరలోకంలో కూడా మనకు ఒక గుడారం ఉందని చెప్పాడు. ఈ లేఖనం అర్థం కాని వాళ్ళు ఏమని ప్రసంగాలు చేశారంటే, భూమి మీద నీకు ఎలాగైతే ఇల్లు కట్టావో మేళ్ళ కట్టావో, రేపొద్దున నువ్వు యథార్థంగా భక్తి చేస్తే నీకు కూడా ఒక బిల్డింగ్ కట్టిస్తాడు దేవుడు. అక్కడ ఇక్కడే నీతో పడలేకపోతున్నాడు ఆయన. రేపొద్దు నిన్ను తీసుకెళ్ళి అక్కడ బిల్డింగ్ కట్టి ఆయన టాపీ మేస్తారు. ఆయన బిల్డింగ్లు కట్టించి అక్కడ విశ్రాంతి తీసుకోమంటాకి బుద్ధి లేని ప్రసంగాలు చేస్తే ఈరోజు చాలా మంది సత్యాన్ని వంకర త్రోవలను నడిపిస్తున్నారు. చాలా మంది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడంటే, మన వల్ల ఒక శరీరం ఉంది అక్కడ. అందరికీ లేదంట, మళ్ళీ కొంతమందికి మాత్రమే ఉంది. ఎవరి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందో వారికి ఒక శరీరం ఉంది. ఏదేను వనంలో వారిని విడిచిన మహిమ ఎక్కడికి వెళ్ళిపోయింది? మధ్యాకాశానికి, పరలోకానికి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరికి మహిమా దేహాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి దేహాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నా వలే నా సైజులో ఒక మహిమ పరలోకంలో ఉంది. అదొక అద్భుతమైన మహిమా శరీరం. అది ఆ శరీరం వచ్చి నా శరీరాన్ని మింగాలి. అప్పుడు నేనేమవుతానంటే, ఈ మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించినప్పుడు హల్లెలూయా, ఈ శరీరం ఏమవుతుందంటే మహిమా శరీరంగా మార్చబడుతుంది. రక్తముతోను ప్రాణముతోను ఆత్మతో ఉన్నప్పుడు ఈ శరీరం నేను ఎలా ఉన్నానంటే ఒక పరిపూర్ణమైన మానవునిగా ఉన్నాను. ఎప్పుడైతే మహిమ వచ్చి నన్ను కమ్ముకుంటుందో, నా దేహం వచ్చి నన్ను కమ్ముకుంటుందో, అప్పుడు నా దేహం ఎలా మారుతుందంటే ఒక థియోఫనీగా మారుతుంది, వాక్య శరీరంగా మారుతుంది. అప్పుడు నా శరీరం గోడలోని చవతలో పోతుంది. ఈ స్లాబ్స్ కూడా నన్నేమి ఆపలేవు. రెప్పపాటులో నేను పైకి వెళ్ళగలను, రెప్పపాటులో భూమి మీదకి రాగలను. ఎందుకంటే ఎంత అద్భుతమైన మహిమ పరలోకములో దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బూర అనబడినటువంటి పరిచర్య మోగినప్పుడు ఏమి జరగబోతుందంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి మన దేహాలు మార్పు చెంది రెప్పపాటులో మనం అందరం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మధ్యాకాశానికి వెళ్ళబోతున్నాం. నా అంశం ఇదే. మొట్టమొదటిగా హానోక్ 65 సంవత్సరాల్లో మెతుషాలను కలిగిన తర్వాత 365 ఏళ్ళు బ్రతికి దేవుడితో నడుస్తూ తన యొక్క శరీరం మహిమలోకి వెళ్ళిపోతుంది. ఏలియా కూడా ఎలీషాతో మాట్లాడి ప్రత్యేకించబడిన తర్వాత, బ్రదర్ కాట్పెట్టుకోండి, ఏలియా కూడా ఎలీషాతో మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ ఆకాశం నుండి ఒక అద్భుతమైనటువంటి రథాల కిందకి వస్తా ఉన్నప్పుడు ఒక భయంకరమైన సుడిగాలు వస్తా ఉంది. ఆ సుడిగాలలో ఏలియా కూడా రెప్పపాటులో మధ్యాకాశానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, థాంక్యూ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే అతడు మధ్యాకాశానికి కొనుకోబడ్డాడో అదే సమయంలో యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ప్రధాన దూత శబ్దంతో ఏలి ఏలి లమా సబక్తని బిగ్గరగా కేక వేసినప్పుడు పాత నిబంధన భక్తుల శరీరాల సమాధుల్లో లేపబడినట్లుగా మనం చూస్తున్నాం. లేపబడిన పరిశుద్ధులు యేసుక్రీస్తు 40 దినాలు ఇదే భూమి మీద సంచరించి ఒలీవల అనబడిన పర్వతం మీద నుంచి థాంక్యూ లార్డ్ పరలోకానికి ఎత్తబడిన యేసుక్రీస్తు 7వ పరిమాణానికి వెళ్ళాడు. ఈ పరిశుద్ధుల సమూహాన్ని మధ్యాకాశంలో స్థిరపరిచారు. చివరిదిగా 4వ ఎత్తబాటు కోసం సకల పరిశుద్ధులు ఎదురు చూస్తున్నారు. ఎవరో 4వ ఎత్తబాటు? మనమే. అందరూ మోకరించండి. మనమే
ఈ 4వ పరిచర్య గురించి సమస్త ఎదురు చూస్తున్నావు. ఇంకా దేని గురించి నువ్వు సంఘానికి వస్తున్నావు? దేని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు? ఏది కావాలి నీకు? లోకము కావాలా? నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమని శరీరాశ నేత్రాశ జీవడంబాలతో సాగిపోతున్నావు. నీతో కలిసి జీవించిన వారు అనేక మంది ఈ కాలగమనములో కనుమరుగైపోయారు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా నువ్వు కూడా లోకాన్ని ముగిస్తావు. నీతో ఉన్నవారు నీతో లేరు, నీ రక్త సంబంధికులే నీతో లేరు. అనేక సార్లు మరణించాలి, అనేక సార్లు గుండెల్లో చాలా సార్లు నొప్పి వచ్చింది. గుండెలో ఉన్నటువంటి పోటు ద్వారా మరణిస్తావని నువ్వు అనేక సార్లు అనుకున్నావు కానీ ఎందుకో దేవుడు నిన్ను బ్రతికించావు. ఎందుకో తెలుసా? ఎత్తబాటు అనేది ఉంది. దానికి నువ్వు సిద్ధపడాలి. లోకాన్ని అడుగుతున్నావా? ఎత్తబాటు గురించి అడుగుతున్నావా? నీ జీవితాన్ని ప్రభు దగ్గర సరి చేసుకో. నీ జీవితాన్ని ప్రభు దగ్గర సరి చేసుకో. నీ ప్రాణాత్మ శరీరాన్ని క్రీస్తుకు సమర్పించు. దేని గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు? సహోదరి, రెప్పపాటులో మనం ఎత్తబడబోతున్నాం. రెప్పపాటులు ఎత్తబడబోతున్నాం. ఇది 4వ ఎత్తబాటు. నీవులో ఒక మహిమ ఉన్నది, అది పరలోకములో ఉన్నది. ఆ మహిమ వచ్చి ఈ మధ్యమైన దేహాన్ని మింగినప్పుడు మహిమ శరీరముగా మార్చబడి మధ్య ఆకాశములను కొనుక్కోబడి 3.5 సంవత్సరాలు గొర్రెపిల్ల విందులో, పరిశుద్ధుల విందులో నీవు పాలు పంపులు పొందాలని దేవుని ఆశ. నీవు శరీరుడిగా తిరుగుతూ లోకాన్ని వెతుకుతూ మరణించాలని దేవుని ఆశ కాదు. అందుకోసమైన రక్షించాడు నిన్ను, అందుకోసమే రక్తాన్ని చిందించాడు, అందుకోసమే రక్షణ ప్రణాళికని సిద్ధింపజేశాడు. ప్రభు అని పిలిచిన వాడు పరలోకానికి వెళ్ళడు. వాక్య ప్రకారంగా జీవించిన వాడే పరలోకానికి వెళుతాడు. ఏ కోణములో ఉన్నావు నీవు? ఏ స్థానములో ఉన్నావు నీవు? ఏ విధమైన భక్తి చేస్తున్నావు నీవు? నోటి మాటతో పిలుస్తున్నావా? ఆత్మలో నుండి కేకలేస్తున్నావా? ఓ ఎలీషా అంటున్నాడు, 2 పాలు నాకు కావాలి, 2 అభిషేకము నాకు కావాలి. వాక్యమని ఖడ్గముతో మనం అలంకరించబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. వాక్యముతో ఆత్మతో నింపబడిన వాడు మాత్రమే రేపు పరలోకానికి అనగా మధ్యాకాశానికి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. బ్రతుకు మూలమునైనా చావు మూలమునైనా గణపరతును నా దేవుని స్తుతించు. నా దేవుని స్తుతించు. విరిగిన మనసు, నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా. విరిగిన మనసు, నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా. ఆరాధన
మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా. ఆరాధన ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎత్తబాటు గురించి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. హలో, ఎత్తబడ్డాడు. ఏలి అగ్ని గురువుల మీద సుడిగాలులు ఎత్తబడ్డారు. పాత నిబంధన భక్తులతో పాటు మీరు ఒలీవల పర్వతం మీద చెత్తబడ్డారు. చివరిగా వధువు యొక్క ఎత్తబాటు గురించి దేవుని బుర్రతో పరలోకములో నుండి రమ్ము అనబడిన స్వరం వినబడినప్పుడు మా శరీరములు కూడా మార్పు చెందుతాయని, మేము ఎత్తబడాలని, ఎత్తబడే స్వరం, ఎత్తబడే అభిషేకం అందరికీ ఉండదని, 10 లక్షల్లో ఒక్కరు మాత్రం ఎత్తబడబోతున్నారని, ఈ రోజున ఎంత భయభక్తులు కలిగి ఉంటేనే కానీ ఆ ఎత్తబాటులో మేము ముందుకు వెళ్ళలేమని మీరు మాకు మరొక హెచ్చరిక చేశారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రోజున ప్రభువా అని పిలిచిన వారు ఎవరు పరలోకానికి వెళ్ళరయ్యా. ఓ నీ నామం పేరిట దెయ్యాలు వెళ్ళగొట్టారని, ఓ దెయ్యాలు వెళ్ళగొట్టే పరిచర్య చేసిన పరలోకానికి వెళ్ళరు కానీ, నీ నామం పేరిట ప్రవచించిన పరలోకానికి వెళ్ళరని, నీ నామం పేరిట అద్భుతాలు చేసిన పరలోకానికి వెళ్ళలేరని ఆ రోజున అనేకులు నిలబడి ప్రభువా అని కేకలేస్తున్నప్పుడు, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, అద్భుతములు చేయలేదన్నప్పుడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యుద్ధ నుంచి మీరు తొలగిపోండి అని చెప్తున్నప్పుడు సేవకునికి పరలోకం లేదంటే వారిని వెంబడించే విశ్వాసానికి ఏముందనైనా? ఈ రోజున ప్రతి ఒక్కరు మేము వెంబడించాల్సింది మనుష్యుని కాదు కానీ క్రీస్తును మాత్రమే వెంబడించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడవండి. బ్రతుకుటే క్రీస్తే, చావైతే నాకు లాభం అంటున్నాడు. ప్రభు ఆ విధమైన జీవితాన్ని మాకు దయచేయండి. బ్రతికితే మీకోసమే మేము బ్రతకాలి, చనిపోయినా మీకోసమే మేము చనిపోవాలి. సహాయం చేయరాజా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. ఇక్కడ మీ వధువుంటే సిద్ధపరచండి. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన